ఇలా తెలంగాణ తెచ్చుకున్నది నిధుల్లో నియామకాలు. సార్ మేము ఒకటే చెప్తున్నాం, జియో నెంబర్ 46 పెట్టి మా పొట్ట కొట్టకండి సార్. మేము 3 లక్షలు అప్పుతోటి 3 రూపాయల వడ్డీతోటి తీసుకొచ్చి మేము ఎన్నో హాస్టల్లో గంజి బియ్యము ఏదో ఒక పూట తినలే 2 గంటలే పడుకున్నాం సార్. అసలు బెడ్ మీద లేచినప్పటి నుంచి బుక్కే, మా సోయి లేకుండా చదివినాం. ఆ జియో నెంబర్ 46 అసలు మాకు మెయిన్స్ అయిపోయిన దాకా ఈ జియో నెంబర్ 46 తెలియదు సార్. 1-2 నెలలు అయిపోయింది. దాని తర్వాత జియో నెంబర్ 46 టీఎస్ఎస్పీ జాబ్కి ఓన్లీ టీఎస్ఎస్పీ అనే ఇచ్చిర్రు. అప్పటి నుంచి నిద్ర పట్టలేదు సార్. చెట్టుకి తాడు ఏలాడ తీసి ఉరి పెట్టుకుందామా, 130 మార్కులు వచ్చినాయి. అయినా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ టీఎస్ఎస్పీకే ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే 2016, 2018లో నా టీఎస్ఎస్పీ జాబ్ నేను మిస్ చేసుకున్నా 1.5లో. మా అన్న కిషన్ అనే సోమలతండ సూర్యాపేట అయితే మా అన్నకి 100.25 వచ్చినాయి, నాకు 100 వచ్చింది. 25లో జాబ్ మిస్ అయింది. అన్న నేను ఏఆర్ పెట్టను, సివిల్ పెట్టను, ఏం పెట్టను, నాకు బుద్ధి ఉంది, బలం ఉంది. గ్రౌండ్ లో చూపిస్తా, ఎగ్జామ్ లో చూపిస్తా. 2022లో నోటిఫికేషన్ వస్తే నీ పోస్టే కొడతా, నేను టీఎస్ఎస్పీ కొడతా, ఏరే జాబ్ కొట్టను, టీఎస్ఎస్పీ కొట్టి చూపిస్తా సార్ అంటే, నేను మా నాన్న కొడుకు అప్పైనా పర్లేదు 3 లక్షలు కాదు 5 లక్షలు అప్పు తీసుకొస్తా, 2 ఎకరాలు ఉన్న పొలం అమ్మి పెడతా అన్నాడు. అయితే నేను ఒకటే అన్నా, నాన్న నేను అన్నకు జాబ్ వచ్చింది, నువ్వు ఏం బాధపడకు, నేను 2022లో కష్టపడి నేను జాబ్ తీసుకొస్తాను నాన్న. అయితే సార్ నేను అన్నం లేదు ఏం లేదు, మార్నింగ్ 1 లీటర్ వాటర్ తాగిపోయి మా గుట్ట మీదనే మా ఊరు విలేజ్ అరవపల్లి కాడ ఆ గుట్ట ఎక్కి రన్నింగ్ ప్రాక్టీస్ చేసి గ్రౌండ్ లో 80 కొట్టిన. ఈడేంద్ర అట్ట ఉరుకుతుండు చస్తారా అంటే అంబులెన్స్ లో వేసుకున్నా, నాకు నా ఊపిరి ఆడలే అంతా కొట్టిన గ్రౌండ్. నాకు 130 మార్కులు పక్కా జాబ్ వస్తుందంటే జియో నెంబర్ 46 వల్ల. ఏమైంది నాన్న ఇవాళ అన్నం తింటలేవని నాన్న అడిగిండు. నాన్న ఏం లేదు నాన్న, ఒక నెంబర్ వచ్చిందంటే, ఏం నెంబర్ నీకు 130 వచ్చింది కదా అన్నకు ఈసారి రాస్తా, 115 వచ్చినాయి కదా అంటే, 15 మార్కులు ఎక్కువ ఉన్నావు కదరా ఈసారి అంటే, లేదు నాన్న ఏదో నెంబర్ వచ్చింది, నాకు 30 సంవత్సరాలు నాన్న, నేను 4వసారి ఇది రాసేది, నాకు బతకాలని లేదు నాన్న, నాకు బతకాలని లేదు నాన్న, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాం, మన ఏరియాలో ఎవరికి లేదు అంటే, జియో నెంబర్ 46 వల్ల నా ప్రాణము త్యాగం చేయడానికి సిద్ధమైన నాన్న. ఆ జియో నెంబర్ 46 రద్దు కావాలి. జియో నెంబర్ 46 రద్దు అయితే జియో నెంబర్ 46 ఏంటంటే అది ఉంటే రాదు నాన్న జాబు, అది పోవాలంటే ఇక ఒకటే అనుకున్నాం సార్, కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ మీకు దండం పెట్టి ఏడుకుంటున్నాం. రాత్రి పగలు మాకు అన్నం లేక ఏం లేక ఇదే హాస్టల్లో దిల్సుఖ్ నగర్లో ఇప్పుడు దాకా 2 నెలల పే చేయాలి. ఉంటావా పోతావా అంటే, మా నాన్న కూడా డబ్బులు పంపిస్తా, ఇన్నే ఉండు నాన్న, జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, మన ఊరికి రాకు, ఇన్నే ఉండు అంటే, నేను ఒకటే అన్నా సార్, మేము మా చెల్లెకి మ్యారేజ్ చేయలేదు సార్ నా వల్ల. ఎందుకంటే మాకు ఇంట్లో డబ్బులు లేక ఈ 1 సంవత్సరం ఆగు చెల్లె, నా పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, 1 సంవత్సరం చదువుతా అని చెల్లె పెండ్లి ఆపి నేను కోచింగ్ తీసుకొని ఇన్ని మార్కులు తెచ్చిన. ఈ సంవత్సరం 2023లో ఇన్ని మార్కులు తెచ్చిన. అయినా నాకు జాబ్ టీఎస్ఎస్పీ వస్తుందని నమ్మకం ఉండి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ టీఎస్ఎస్పీ పెట్టిన. ఇక నా పొట్ట కొడితే సార్ కేసీఆర్ సార్, నేను తప్పకుండా నేను పక్కా నేను చచ్చిపోతా సార్. పెళ్లి లేదు 30 సంవత్సరాల దాకా పోరాడినా సార్. నాకు ఇదే లాస్ట్ ఛాన్స్, మా పొట్ట కొట్టకండి సార్, దయచేసి ఒకటే ఛాన్స్ సార్, మీకు దండం పెట్టి ఆ జియో నెంబర్ 46 రద్దు కావాలి సార్. మనము ఒకప్పుడు తెలంగాణ కోసం ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు మాకు చదువు సరిగ్గా చదవలేదు, రోడ్డెక్కి ధర్నాలు చేసినాం. మీ ఇంట రోడ్డెక్కి ధర్నాలు చేసి ఎన్నో జై తెలంగాణ అన్నట్టు మేము ఎంతో ప్రాణత్యాగం చేసిన అన్న వాళ్ళు వెంట తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాం సార్. వివి శ్రీనివాసరావు సార్, తెలంగాణ విద్యార్థుల కోసం ఒక్కసారి ఇన్ని రోజుల నుంచి బయటికి తిరుగుతున్న రోడ్డు మీద ఒక్కసారి వచ్చి మీరు బయట ఒక్క ఫ్రెష్ మీట్ అయినా మీ ముఖం చూద్దామంటే ఒక్క మాట చెప్తలేరు సార్, ఒక్క మాట వింటలేరు. ఒక్క మాట మా విన్నవించుకోండి సార్. కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, మీకు దండం పెట్టి చెప్తున్నాం, జియో నెంబర్ 46 రద్దు కావాలి సార్. మా పొట్ట కొట్టకండి సార్, మీకు దండం పెట్టి పాత పద్ధతిలోనే టీఎస్ఎస్పీ అమలు కావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.